గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు డే 5. నేను మీ పండు పెంపర్స్ రిపోర్టింగ్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్. ఈరోజు అయితే పొద్దున్న ఏబీసీ శాంపుల్ పట్టుకొని వాటి రిపోర్ట్స్ గురించి అయితే వచ్చేసిన. దాని తర్వాత మా వాడికి వస్తే ట్రీట్మెంట్ అవుతుంది. ఈ అన్న వీడియో తీస్తున్నాను పర్సన్ అవుతుండు. ఇంటికి వెళ్ళే దారిలో సన్ రైజ్ మంచిగా ఉందని దీన్ని వీడియో తీసుకున్నా. చాలా బాగా వచ్చింది. సీదా ఇంటికి వచ్చేసి ఏంటంటే బ్రష్ చేసుకొని ముఖం మంచిగా కట్టుకొని ఫ్రెష్ అయినా. తర్వాత అదే నిమ్మకాయ కోసి అందులో వేడి నీళ్ళు పోసిన తర్వాత అవే వేడి నీళ్ళు తాగేసిన తర్వాత ఏంటంటే నిన్న నైట్ పాలు ఓట్స్ నానబెట్టినుండే. అవి ప్రీ వర్కౌట్ మీల్ కింద తినేసి అయితే జిమ్కి వచ్చిన తర్వాత ఈ కర్రది ఇప్పుడు ఒకటి నేర్చుకున్నా. మనం అంత స్పీడ్గా తిప్పలేం కానీ ఏదో ప్రాక్టీస్ చేసిన. దాని తర్వాత ఈరోజు షోల్డర్ ఇంకా లెగ్ వర్కౌట్ ఉండే, అది కంప్లీట్ చేసేసుకొని ఆకలి అవుతుందని ఇంటికి వచ్చేసిన తర్వాత అన్నంలో పప్పు వేసుకొని తినేసిన. సాయంత్రం బయటకు వెళ్తే వీడిని ఏదో చూపిద్దామంటే వీడు ముద్దులు పెడుతున్నాడు. ఇక తిందామని చెప్పేసి షవర్మా కాడికి వచ్చినాం. వాడిని జర చికెన్ ఎక్కువేరా నాయన అని చెప్తే వాడు వేయలేదు. చికెన్ అసలుకే లేదు ఇందులో, ఆకలి సరిపోలే అని చెప్పేసి మళ్ళీ వేరే ఒక రెస్టారెంట్కి పోయినాం. ఆడికి పోయి అయితే ఒక 2 బిర్యానీలు ఫుల్ ఆర్డర్ నలుగురం అయితే తినేసిన తర్వాత డ్యూటీకి లేట్ అవుతుందని చెప్పేసి నేను స్పీడ్ వెళ్ళిపోయినా. తర్వాత ఇక లిఫ్ట్ గురించి ఈ లిఫ్ట్ నొత్తితే అది చాలా సేపటికి వచ్చింది. వార్డులకు పోయి అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్గా ఉన్నా. ఈ వార్డులకు పోయి చూస్తే అక్క ఫోన్ మాట్లాడుతుంది, వీళ్ళేమో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నేను కూడా గ్యాప్లో నా పనులు కూడా కొన్ని చిన్న పనులు ఉండే అవి కొట్టుకొని లైట్లు బంద్ చేసిన. మళ్ళీ రేపటి బ్లాగ్తో కలుద్దాం. బాయ్ గైస్.